బెజవాడ గుంటూరులు రోడ్లన్నీ ఫుల్గా కిక్కిరిసిపోతున్నాయి. వాహనాలు క్షణం తీరిక లేకుండా తిరుగుతూ ఉన్నాయి. ఎందుకు అంటే ప్రభుత్వం మారడం, ఇక అమరావతి రాజధాని అన్నటువంటిది క్లియర్ కావడం. అమరావతి రాజధాని అంటే ఈ గుంటూరు బెజవాడ కూడా బాగుపడతాయి అన్నటువంటి ఫీలింగ్ రావటం. ఓ పక్కన వ్యాపారాలు కొత్తగా ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయాలనుకునేవాళ్ళు, అట్లాగే ఈ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ చేయాలనుకునేటటువంటి వాళ్ళు, ఇతర వర్గాలు వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ టీములతో వచ్చేస్తున్నారు. అదొక వైపు నడుస్తుంది. రెండో వైపు వచ్చేటప్పటికి రాజకీయ నాయకులకు సంబంధించి ఎవరైతే అందరూ కూడా ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు వీళ్ళందరికీ సంబంధించినటువంటి అనుయాయులందరూ కూడా వాళ్ళ వాళ్ళ నాయకుల్ని కలవడానికి, అభినందించడానికి వస్తున్నారు. దీంతో విజయవాడ గుంటూరు రోడ్లలో చూస్తే విపరీతమైన రష్ కనబడుతుంది. మొట్టమొదట్లో జగన్ గెలిచినటువంటి సందర్భంలో అదే రష్ ఉండేది. ఆ తర్వాత కాలంలో రష్ చాలా వరకు తగ్గిపోయింది. దానికి కారణం అటు నాయకుల్ని, కార్యకర్తలు పట్టించుకోకపోవడం, దాంతోపాటుగా ఎవరి పని వాళ్ళు ఉండటంతో, ఇంకోటి రాజధాని ఇక్కడి నుంచి షిఫ్ట్ అనుకున్నప్పుడు ఇక్కడికి వచ్చేవాళ్ళు ఆగిపోయారు. ఇక్కడ కన్స్ట్రక్షన్ చేసేవాళ్ళు కూడా ఆగిపోవడంతో పెద్ద సమస్య వచ్చింది. అట్లాంటిది ఇప్పుడు విపరీతమైనటువంటి క్రౌడ్ కనబడుతుంది. ఎక్కడెక్కడ జనం బెజవాడ గుంటూరులో అన్నీ కూడా అటు తెలంగాణ బోర్డుతో కనబడుతున్నాయి వెహికల్స్, చెన్నై బోర్డులతో, తమిళనాడు బోర్డులతో కనబడుతున్నాయి, కర్ణాటక బోర్డులతో కనబడుతున్నటువంటి వాహనాలు విపరీతంగా ఉన్నాయి.